తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంబేద్కర్ జయంతి రోజున ఈ జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించింది. మూడు దశాబ్దాల పోరాటం తర్వాత తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది ఇవాళ. ఈ మేరకు ప్రభుత్వం జీవో కూడా జారీ చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి రోజున ఈ జీవోను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ జీవోను జారీ చేసింది తెలంగాణ సర్కార్. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంబేద్కర్ జయంతి రోజున ఈ జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ జీవోను జారీ చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఇవాళ జీవో విడుదల చేయడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ 3 దశాబ్దాల తర్వాత ఇవాళ ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. మేరకు ప్రభుత్వం కూడా జీవో జారీ చేయడం జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇవాళ ఈ జీవోను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ ఒక జీవోని జారీ చేసింది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ఉభయ సభలు పచ్చజెండా ఊపిన సందర్భంగా ఎస్సీ కుల వర్గీకరణ ఓకే చెప్పింది. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి నియమాలను, వాటిలోని రాష్ట్రాలలోని మొత్తం ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా వర్గీకరించడం, అలాగే ఉద్యోగాల భర్తీ విధానం, దీనికి సంబంధించి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి వాళ్ళ 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ తెలంగాణలో అమల్లోకి తీసుకొచ్చింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇవాళ జీవో కూడా జారీ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, మొత్తం మీద అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ జీవో జారీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెల్లడించింది. అయితే ప్రధానంగా దశాబ్దాల కాలంగా ఎస్సీలకు సంబంధించి కూడా ఈ పోరాటానికి సంబంధించి ఒక ఫలితం లభించినట్టయింది. ఈ రోజుతో మొత్తం మీద 59 ఉపకులాలకు సంబంధించి కూడా మొత్తం 3 వర్గాలుగా విభజించి ఒక ఆర్డర్ జారీ చేస్తూ ప్రభుత్వం అయితే జీవో జారీ చేసింది. జీవో నెంబర్ 33 విడుదల చేస్తూ కూడా మొదటి కాపీని మరి కాసేపట్లో ముఖ్యమంత్రికి ఎవరైతే ఎస్సీ వర్గీకరణ సబ్ కమిటీ మంత్రులకు సంబంధించి కూడా ఒక కాపీని ఇవ్వబోతున్నారు. ప్రధానంగా మొదటి జాబితాకు సంబంధించి 1% రిజర్వేషను, రెండో జాబితాకు సంబంధించి దాదాపు 9% రిజర్వేషన్లు, ఇక మూడో జాబితాకు సంబంధించి 5% రిజర్వేషన్. అంటే మొత్తం ఎస్సీలకు సంబంధించి ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి నోటిఫికేషన్ విడుదలైనా విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి దాదాపు 15% రిజర్వేషన్లు అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇది దేశంలోనే మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కేవలం 8 నెలల్లోనే దీనిపైన పూర్తి స్థాయిలో ఒక ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది, క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. తర్వాత పూర్తి స్థాయిలో అభిప్రాయాలు, ఏదైతే దళిత సంఘాలు, కులాలకు సంబంధించి మేధావులతో కూడా పూర్తి స్థాయి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఒక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో మొత్తం మీద ఎందుకంటే గతంలో 30 సంవత్సరాలుగా ఉద్యమం చేసినటువంటి ఈ యొక్క ఎస్సీ కులాలకు సంబంధించినటువంటి ఈ ఉద్యమ నేపథ్యంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనం చూసాం.
కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేసి కూడా దాదాపు 15% రిజర్వేషన్లు కల్పిస్తూ ఆ జీవో విడుదల చేసింది. దీనికి సంబంధించి ఇది ఒక గొప్ప విజయంగానే ఖచ్చితంగా భావించాలి. మొదటిసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ అంశం పైన కూడా అనేక సర్వేలు నిర్వహించిన తర్వాత మొత్తం 59 ఉపకులాలను గుర్తించి ఆ కులాలలో ఉన్నటువంటి జనాభా ప్రాతిపదికన కేటగిరీ ఏబిసిగా నిర్ణయించింది. దానికి సంబంధించి మొదటి కేటగిరీలో తక్కువగా ఉన్నటువంటి జనాభాకు 1% రిజర్వేషన్, ఎక్కువగా ఉన్నటువంటి రెండో కేటగిరీ సంబంధించి మాదిగ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి కొన్ని ఉపకులాలకు సంబంధించి 9% రిజర్వేషన్. ఇక మూడో అంశానికి సంబంధించి ఆ సి జాబితాలో మాల కులానికి సంబంధించినటువంటి ఆ కులాలకు సంబంధించి జనాభా ప్రాతిపదికన 5% రిజర్వేషన్లు, అంటే మొత్తం 59 ఉపకులాలకు సంబంధించి దాదాపు 15% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కాపీని మొదటి కాపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరి కాసేపట్లో ఈ యొక్క క్యాబినెట్ సబ్ కమిటీ అందజేయబోతోంది. ఆ తర్వాత ఈ రోజు నుంచే ఎస్సీ రిజర్వేషన్లు తెలంగాణలో 15% అమలు కాబోతా ఉన్నాయి. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. అంబేద్కర్ జయంతి రోజున ఈ జీవోను విడుదల చేసింది ప్రభుత్వం. 56 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజిస్తూ జీవో జారీ చేసింది.